నమస్కారం. ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఎస్ఐఆర్ ప్రక్రియపై చర్చించిన ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్. బైన్సాలో బీజేపీ నాయకులతో సమావేశం. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు కిట్లు, డ్రెస్సులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం. మచ్కల్ హై స్కూల్లో సాయిగౌడ్ అనే ఉపాధ్యాయుని రిటైర్మెంట్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిండిన చెరువులు. గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు జలకళ. వర్షాలకు బైన్సాలో కూలిన 100 సంవత్సరాల మర్రి వృక్షం. వందలాది పక్షులకు నిలయంగా మారిన వృక్షం కూలడంతో పర్యావరణ ప్రేమికుల ఆవేదన. బీజేపీ ఎస్ఐఆర్ ప్రవాస్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బైన్సాలోని ఎమ్మెల్యే నివాసంలో పట్టణ బీజేపీ నాయకులు సమావేశాన్ని చేపట్టారు. సమావేశంలో ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్, నియోజకవర్గ బీజేపీ ఎస్ఐఆర్ ఇన్ఛార్జ్ పైడిపల్లి గంగాధర్ పాల్గొన్నారు. నాయకులకు, కార్యకర్తలకు పలు సూచనలు ఇచ్చారు. పట్టణంలో ఎస్ఐఆర్ ప్రక్రియపై చర్చించారు. మనం 30 బూతుల డాటా మనం జమ చేయాలి. 30 బూతుల డాటా జమ చేసిన తర్వాత ఆగస్టు 3 తేదీలోపు ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆగస్టు 3 తేదీలోపు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మిగిలిపోయిన ఫామ్స్ డాటా తీసుకోండి ఒకసారి. వాళ్ళ తేదీలోపు ఒకవేళ మనకి ఏదైనా మిగిలిపోయిన పేర్లు ఉంటే మనకు ఒక గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో పెట్టండి. బైన్సా మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కార్మికులకు పారిశుద్ధ్య కిట్లు, డ్రెస్లను ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్, మున్సిపల్ చైర్మన్ తుమ్మల దత్తాత్రేయ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణలో కార్మికుల సేవలు ఎంతో విలువైనవన్నారు. తెల్లవారుజాము నుండే పారిశుద్ధ్య చర్యలు చేపడతారని వారి కృషిని అభినందించారు. పదవి విరమణ తర్వాత శేష జీవితాన్ని సమాజ సేవకు వెచ్చించాలని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ సూచించారు. ముదల్ మండలంలోని మచ్కల్ జడ్పీ హై స్కూల్లో సాయిగౌడ్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుని పదవి విరమణ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడారు. అదేవిధంగా సాయిగౌడ్ దంపతుల షష్ఠి పూర్తి మహోత్సవాన్ని చేపట్టారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. వాస్తవంగా అపాయింట్మెంట్ అయిన తర్వాత రిటైర్మెంట్ ఫస్ట్ కంపల్సరీ 61 సంవత్సరంలో ఆయన రిటైర్మెంట్ అయిన 39 సంవత్సరాల లోపట్లో ఆయన చేసిన సేవ, పిల్లగాళ్లకు భోజనం చేసిన సేవ ఎవరు కూడా మరలేరు. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగులు వేరే, గవర్నమెంట్ ఉపాధ్యాయులు వేరే. ఉపాధ్యాయులు అంటే ఒక గౌరవంగా ప్రజలలో పేరు వాళ్ళు చేసిన సేవ, మరి వాళ్ళు నేర్పించిన పిల్లగాళ్ళు ఎన్నో పెద్ద పనులు వాళ్ళు ఖచ్చితంగా మీకు ఆశీర్వాదం ఇస్తారు. ఇంకా మీరు 61 సంవత్సరాల తర్వాత కూడా మీరు మీ పిల్లగాళ్ళతో ఇప్పుడే చెప్పారు, నలుగురు బిడ్డలు అన్ని బిడ్డలు పెళ్లి కూడా అయిపోయిందని చెప్పారు. వాస్తవంగా మీరు చాలా అదృష్టవంతులు, అందరూ సంతృప్తితో ఉన్నారు. అదేవిధంగా మీరు ఇంకా ప్రజా సేవలు జీవితం జరుపుకుంటా మంచి సేవ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరినీ అవకాశం చేస్తున్నాము. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో నియోజకవర్గంలో చెరువులు, కుంటలు నిండడం, వాగులు, వంకలు పొంగి పారడంతో జలకళ ఆగిపడింది. గడ్డెన్నవాగు ప్రాజెక్టు సగం వరకు నిండింది. ప్రాజెక్టు కెపాసిటీ 1.83 టీఎంసీ కాగా ప్రస్తుతం 0.859 టీఎంసీల వరద నీరు వచ్చింది. దీంతో గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు జలకళ వచ్చినట్లయింది.
కురుస్తున్న వర్షాలతో బైన్సాలోని పాత పోస్టాఫీస్ ఆవరణలో ఉన్న 100 సంవత్సరాల నాటి మర్రి వృక్షం నేలకొరిగింది. ప్రతిరోజు సాయంత్రం వేళ చెట్టును చూస్తే వందలాది రామచిలుకలు, పక్షులు అక్కడే నివాసం ఉండేవి. చెట్టు ఒక్కసారిగా కూలిపోవడంతో పర్యావరణ ప్రేమికులు ఆవేదన చెందుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్ఐఆర్ ప్రక్రియపై చర్చించిన ఎమ్మెల్యే పాబర్ రామారావు పటేల్. బైన్సాలో బీజేపీ నాయకులతో సమావేశం. మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు కిట్లు, డ్రెస్సులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం. మచ్కల్ హై స్కూల్లో సాయిగౌడ్ అనే ఉపాధ్యాయుని రిటైర్మెంట్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాబర్ రామారావు పటేల్. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిండిన చెరువులు. గడ్డెన్నబాగు ప్రాజెక్టుకు జలకళ. వర్షాలకు బైన్సాలో కూలిన 100 సంవత్సరాల మర్రి వృక్షం. వందలాది పక్షులకు నిలయంగా మారిన వృక్షం కూలడంతో పర్యావరణ ప్రేమికుల ఆవేదన. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.